అన్నం ఏదైతే ఉంటుందో తక్కువ తినండి. ఓకే, ఇంత అన్నంలో ఇంత కూర కలుపుకొని తినడం కాదు, అంత కూరలో ఇంత అన్నం. సో అన్నం అంచుకి కూర కాదు, కూర అంచుకి అన్నం. ఓకే, తీపి అనేది నాలుక మీద పడనీయకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండు ఏదైనా సరే 1 నెల రోజులు తీపి తినకండి. 1 మంత్. ఓకే, కూల్ డ్రింక్సా? అంటే థమ్స్ అప్ ప్రైస్ ఉంటాయి. నానా నీకు పుట్ట దానివల్ల వచ్చింది, నువ్వు దానివల్లే నా దగ్గరకు వచ్చినావు ఇవాళ. ఆ కూల్ డ్రింక్స్ తాగితేనే మీకేం ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం ఉంది? ఆ మోకాళ్ళ నొప్పులు ఆ కూల్ డ్రింక్స్ వల్లనే వచ్చింది. ఆ కూల్ డ్రింక్స్లో షుగర్ ఉంటుంది. షుగర్ ఏం చేస్తుంది? గ్లైకేషన్ చేస్తుంది, గ్లైకేట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. అందులో ఉన్న షుగర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ గుండెకి వెళ్ళే నరంలో అయితే గుండెపోటు వస్తుంది, మెదడుకి వెళ్ళే నరంలో వస్తే పక్షవాతం వస్తుంది, ఈ కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ అయితే కీళ్ళ నొప్పులు వస్తాయి. సో తీపి అనేది 1 నెల రోజులు బంద్ పెట్టండి. కూల్ డ్రింక్స్ కూడా తీపే, అది ఇంకా డేంజర్ తీపి. ఇంత బాటిల్లో 6, 8 ఎన్ని చెంచాల చక్కెర ఉంటుందో మనకు తెలియదు, అది విషయం. మన సినిమా హీరోలు యాడ్ ఇచ్చిన నువ్వు మహేష్ హీరో కాకు బాబు, వాళ్ళు తాగరవి. మీరు నిజంగా చెప్తున్నా, మీకు కావాలంటే మీకు ఎవరైనా హీరో తెలుసుంటే, పరిచయాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, మీరు కూల్ డ్రింక్స్ తాగుతారా, మీరు ఎనర్జీ డ్రింకులు తాగి ఇట్లా జంపులు చేస్తారా అని. ఎవరు కూల్ డ్రింకులు తాగరు. ఓకే, సినిమా హీరోయిన్లు ఐస్ క్రీమ్ తిన్నట్టు చూపిస్తారు, వాళ్ళు ఎవ్వరు అది తినరు, నటిస్తారు. నటించినందుకు వాళ్ళకి కోట్లు వచ్చి పడతాయి, మనకు రోగాలు వచ్చి పడతాయి. నిజంగా నిజంగా మన రోగాలన్నీ కారణం ఈ అడ్వర్టైజ్మెంట్లే. ఈ యాడ్స్లలో చూసి అది బాగుంది అనుకుంటాం మనం, అది బాగా ఏమి ఉండదు, అది ఆరోగ్యానికి మంచిదేం కాదు.